హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వివో X200 పోర్ట్స్ అండ్ బటన్స్ చూద్దామండి. ఈ మొబైల్ నేను గత పాస్ట్ 3 మంత్స్గా వాడుతున్నాను. ఈ మొబైల్ నేను ఫ్లిప్కార్ట్ సాసాలేలే సేల్లో మే 2026 అరౌండ్ 53 to 54Kకి పర్చేస్ చేశానండి. ఇది 12GB 512GB వేరియంట్ అండి. ఈ మొబైల్ వేరియంట్స్లో వస్తుంది, 12 to 56GB అండ్ 12 512GB. ఇప్పుడు మీరు చూస్తున్నది 12 512GB వేరియంట్ అండి. ఇది విత్ ఆల్ ద ఆఫర్స్, అంటే అన్ని ఆఫర్స్ కలుపుకొని అండ్ ఈఎంఐలో నో కాస్ట్ ఈఎంఐలో పర్చేస్ చేస్తానండి. ఇది 53 to 54K పడుతుందండి నాకు. అన్ని ఈఎంఐస్ కంప్లీట్గా 12 ఈఎంఐస్ కట్టేశాక మనకి 53 to 54K పడుతుంది. ఇది నేను మే 2026లో పర్చేస్ చేశాను. ఇప్పుడు ఈరోజు వచ్చి August 19, 2026. ఆల్మోస్ట్ 3 మంత్స్గా యూజ్ చేస్తున్నాను ఈ మొబైల్. సో ఈ షార్ట్స్ యొక్క సిరీస్లో నేను ఈ మొబైల్ యొక్క అబ్జర్వేషన్స్, పాజిటివ్స్, నెగిటివ్స్కి కంప్లీట్ ఇన్-డెప్త్ రివ్యూ చేస్తానండి. సో ఇప్పుడు మనం పోర్ట్స్ అండ్ బటన్స్ చూద్దాం, ఈ మొబైల్ యొక్క పోర్ట్స్ అండ్ బటన్స్. సో ఇప్పుడు మీరు చూస్తే లెఫ్ట్ సైడ్న ఏం పోర్ట్స్ బటన్స్ లేవండి, చాలా క్లీన్గా ఉంది. అండ్ బాటమ్ సైడ్ చూస్తే మనకు సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది, 2 మైక్రోఫోన్ స్లాట్స్ ఉన్నాయండి, ఒక USB 2.0 పిన్ ఉంది, పోర్ట్ ఉంది, అండ్ స్పీకర్ గ్రిల్ ఉందండి. అండ్ రైట్ సైడ్ చూస్తే మనకి వాల్యూమ్ రాకర్ బటన్ ఉంది అండ్ పవర్ ఆన్ బటన్ ఉందండి. అండ్ పైన చూస్తే మనకి మళ్ళీ ఒక మైక్రోఫోన్ ఉంది అండ్ స్పీకర్ గ్రిల్ ఉందండి. సో ఇందులో మైక్రోఫోన్స్ పైన ఒక నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ ఉంటుంది, కింద 2 నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్స్ ఉంటాయి, అండ్ పైన స్పీకర్ గ్రిల్ ఉంటుంది, కింద స్పీకర్ గ్రిల్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తే బ్యాక్ సైడ్ మనకి ఇలా కనిపిస్తుంది, మనకి ఫ్లాష్ లైట్ ఉంది అండ్ కెమెరా కన్సోల్ ఉందండి. కెమెరా కన్సోల్ చూస్తే మీరు ఇది ఒక మనకి కెమెరా కన్సోల్ వెనక్ సైడ్ సర్క్యులర్ కెమెరా కన్సోల్ అంటే బయటికి వచ్చి ఉంటుంది కెమెరా కన్సోల్. సో మీరు బ్యాక్ కవర్ యూస్ చేయకోకుండా బెంచ్ పైన కానీ టేబుల్ పైన కానీ ప్లేస్ చేస్తే కెమెరా కన్సోల్ పైన ఉంటుంది మొబైల్. సో మీరు వీళ్ళు బాక్స్లో వచ్చిన కేసు యూస్ చేస్తే చాలా మంచిదండి. అండ్ ఇది వచ్చి ఫ్లాట్ స్క్రీన్తో వస్తుందండి. బ్యాక్ సైడ్ మనకు చూస్తే ఇలా కనిపిస్తుంది, మీకు వివో బ్రాండింగ్ ఉంటుంది. ఈ మొబైల్ 2 కలర్స్లో వస్తుందండి, లిలాక్ అండ్ బ్లాక్, స్టెల్లార్ బ్లాక్. ఇప్పుడు మీరు చూస్తున్న స్టెల్లార్ బ్లాక్ కలర్. అండ్ 2 వేరియంట్స్లో వస్తుందండి, 12 to 56GB అండ్ 12 512GB. మీరు చూస్తుంది 12 512GB. ఇంకొకసారి చెప్తున్నా నేను, 12 512GB మనకి ఇది అరౌండ్ 53K to 54K పడుతుందండి. అన్ని ఈఎంఐస్ 12 నో కాస్ట్ ఈఎంఐస్ కట్టేశాక మనకి 53 to 54K పడుతుంది.